కవలం గురించి నేను చెప్పడానికి ఎట్టి యోగ్యత లేని దాన్ని. ఎందుకంటే ఆవిడ చాలా తగ్గింపుతో ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలిసింది ఏంటంటే కవలమ్మే తెలుసు ఎక్కువగా. ఆ అమ్మాలు డాడీ వాళ్ళు ఎక్కడికన్నా ప్రార్థనకు అది వెళ్ళిపోయినా ఆవిడ దగ్గర వదిలేసి వెళ్ళేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఇద్దరు కూడా ముగ్గురు వచ్చేవారు, అంటే ఉపాస ప్రార్థనకి ముగ్గురు నడుచుకొని వచ్చేవారు. కానీ ఈవిడ మాత్రం రోజు రాత్రులు సాయంత్రం 6-7 గంటలకి మల్లంపేట నుంచి నడుచుకొని జోగంపేట వచ్చి అక్కడ ప్రార్థన చేసుకొని అప్పుడు ఏమన్నా పనులు ఉంటే చక్కబెట్టేది. మళ్ళీ ఉదయమే ప్రార్థన చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేది. అలాగే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండేది, అందరి గురించి ప్రార్థన చేసేది. ఉదయం వచ్చి సాయంత్రం 4 గంటల దాకా ప్రార్థన చేసుకునేది, ఉపవాస ప్రార్థన. తర్వాత రాత్రికి భోజనం తెచ్చుకునేది క్యారేజ్. అందులో ఖచ్చితంగా 2 గుడ్లు ఉండేవి. మేము అంటే తమ్ముడు నేను కొంచెం ఆట పట్టించేవాళ్ళం. క్యారేజ్ తీసి చూసేవాళ్ళం, ఏం తెచ్చుకున్నావే కమలి అని పిలిచేవాళ్ళం అనమాట. అలాగా ఆవిడతో మాకు చాలా అనుబంధం ఉంది చిన్నప్పటి నుంచి కూడా. పిల్లలందరికీ నా దగ్గర నుంచి ఆండ్రూ లిక్కు వరకు అందరికీ ఉంది. అలాగే నాకు పురుటి స్నానాలు అయినప్పుడు కూడా నా పిల్లలకి ఇద్దరికి కూడా చేసేది. అనేదాన్ని, కమలి నువ్వు మా పిల్లలు పుట్టినప్పుడు కూడా నువ్వే చెయ్యాలి అనేదాన్ని. దేవుడు ఉంచాలి కదమ్మా అనేది. కానీ దేవుడు టైం అయిపోయింది కాబట్టి తీసుకున్నాడు. ఆవిడ మోక్ష మార్గంలో చేరిందని మనందరూ నమ్మాలి. అలాగే ప్రతిదీ వేణీళ్ళు కాయడం దగ్గర నుంచి అందరికీ తొరిపి మంట పెట్టి, పండగలు వచ్చాయంటే క్రిస్మస్ వచ్చినా ఏది వచ్చినా శనివారాలు వెళ్ళిపోయేవాళ్ళం కదా ఉపాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు. కానీ ఆదివారాలు ఉదయాలు ప్రార్థనకి రెడీ అవ్వడానికి అందరికీ మంట పెట్టి స్నానాలకి వేణీళ్ళన్నీ తొరిపి ఇచ్చేది అందరికీ. అలాగా ప్రతిదీ చాలా ఉన్నాయి కానీ చెప్పలేము ఇప్పుడు. సో అలాగా ఆవిడతో మాకున్న అనుబంధం అయితే చాలాది. తమ్ముడు ఎక్కువగా ఆట పట్టించేవాడు, నీళ్ళు అవి చల్లడం అలాంటివి ఎక్కువగా చేసేవాడు తమ్ముడు. అలాగే ప్రార్థన విషయంలో అయితే మేము ఒక్కొక్కసారి రాకపోయినా ఏమ్మా రాలేదు ప్రార్థనకి, ప్రార్థన పోగొట్టుకోకూడదు అనేది. మళ్ళీ ఎవరన్నా మారాలంటే గుప్పుడు బియ్యం తీసేస్తే మారుతారు, వాళ్ళు ప్రార్థనకు వస్తారు అని చెప్పేది నాతోని. అలాగా ప్రతి తీస్తున్నామమ్మ వచ్చినప్పుడల్లా అడిగేది, గుప్పుడు బియ్యం తీయమ్మా అని చెప్పేది నాతోని. అలాగా చాలా అనుబంధం ఉంది. సో దేవుడు ఏంటంటే ఇంకా ఆవిడ టైం అయిపోయింది కాబట్టి దేవుడు ఆవిడని తీసుకున్నాడు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు.